ఏమండి ఏమన్నా మిమ్మల్ని నా గోడ ఏమైనా వినిపించుకుంటున్నారా? ఏమిటే నీ గొడవ? మీకు అంతా గొడవగానే ఉంటుంది. మన చామకి ఆ 3 ముళ్ళు వేస్తే ఇట్లా ఇంటి పట్టు పట్టకుండా తిరుగుతాడా? తిరిగేవాడికి 3 ముళ్ళు వేసినా 30 ముళ్ళు వేసినా తిరుగుతూనే ఉంటాడు. అయ్యో అయ్యో, ఈ ప్రపంచం ఇంకా బాగుపడదు. నా కళ్ళ తిరుగుడు నాశనం అయిపోతుంది. అయ్యో ఏమిట్రా, ఏమైంది? అర్రే, మీరు ఎక్కడున్నారు బాబాయ్ గారు? ఏమిటేమిటండి హత్య, ఆత్మహత్య? వయసు వచ్చిన అబ్బాయి అమ్మాయి ఇంట్లోంచి బయటికి వెళ్ళారంటే మళ్ళీ ఇంటికి వచ్చే వరకు నమ్మకమే లేకుండా పోయింది. అబ్బాబా అటువంటి దిక్కుమాల మాట చెప్పగరా? నాకు అసలు రక్తపోటు. ఇన్ని గారు, మీకు ఒక్కరి రక్తపోటు ప్రపంచంలో ఎంతో మంది ఉందండి, కానీ కొంతమంది చెప్పరు. చూసారా పేపర్ చూడండి. రాయలసీమలో కామం, కామం కాదా, క్షామం. అదేనండి, అచ్చు పప్పులండి. అచ్చు పప్పు కాదండి, అచ్చు తప్పు అయింది. కుంకలపాలెంలో వయసు వచ్చిన అబ్బాయి వయసు వచ్చిన అమ్మాయి ఇద్దరు జాయింట్ గా ఆత్మహత్య. దీనికి కారణం ప్రేమ, లవ్వు. ఇది మీకు తెలియదండి. బోడిపల్లిలో తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేయలేదని తన సొంత తండ్రినే ఆత్మహత్య చేశాను. చూడు, నీకు ఆత్మహత్య చేసుకోవాలనే ఏమైనా ఉద్దేశం ఉంటే నిక్షేపంలో చేసుకో, మా ప్రాణాలు విసిగించు. బాబాయ్ బాబాయ్ బాబాయ్, నువ్వు పూర్తిగా వినాలి. ఇదే వార్త మళ్ళీ రేపు పేపర్లో రాబోతుంది. ఏమిటది? లక్షాధికారి రాఘవరావు గారు అబ్బాయి శ్యాంబాబు అనే కుర్రాడు, 5-6 జిల్లాలకు అందగాడు, 21 సంవత్సరం, రైలు కింద పడి ఆత్మహత్య. అయ్యో నాయనా శ్యామ్, ఎంత పని చేసేవరా నాయనా? ఏం జరిగిందో సరిగ్గా చెప్పకపోతే ముందు ఒక హత్య ఇక్కడ జరుగుతుంది. బాబాయ్, ఆ ప్రయత్నం మాత్రం నువ్వు చేయదు. జరిగింది జరిగినట్టుగా చెప్తా. కేసుని కొందామని నేను థియేటర్కి వెళ్ళాను అనమాట. థియేటర్ కొందామని నేను స్టేషన్కి వెళ్ళాను అనమాట. అప్పుడు రైలు పట్టాల మీద ఒక తలకాయ, అటేపు గ్రీన్ సిగ్నల్, రైలు రన్నింగ్, నేను ఇక్కడి నుంచి రన్నింగ్, తలకాయ నో మూవ్మెంట్. అటేపు గ్రీన్ సిగ్నల్, రైలు రన్నింగ్, నేను రన్నింగ్, తలకాయ నో మూవ్మెంట్, నేను రైలు, గ్రీన్ సిగ్నల్, తలకాయ రైలు. అసలు ఏం జరిగిందో త్వరగా చెప్పరా? ఏమీ లేదు పిన్ని గారు, ఆ తలకాయలు ఇలా బయట పెట్టి నేను బయటపడ్డా. అమ్మయ్యా, రక్షించావు నాయనా. అయ్యో, అప్పుడే రక్షించాలండి. ఇదే ప్రయత్నం మళ్ళీ జరగచ్చు. ఎందుకు చెప్పరండి? సర్కారు ఉంది, జనతా ఉంది. వాడు ఎందుకు చావాలనుకున్నాడు? ఏం లేదు బాబాయ్, వెరీ సింపుల్. లైలా మజ్ను, దేవదాసు పారు, ముంతాజ్ బేగం షాజహాన్ దగ్గర నుంచి శ్యాంబాబు ఉమా వరకు. ఇంతకు మావాడు ఎవరినైనా ప్రేమించాడా? అవును బాబాయ్, పేరు ఉమా, 5-6 జిల్లాలు కన్నా. మరి ఎందుకు చావడం? అందుకు కాదు, ఆ అమ్మాయి ప్రెస్ వాడి చెల్లెలు. ప్రెస్ వాడు చెల్లి చస్తే పెళ్లి జరగదు. అందుకే చావడం. మీ అబ్బాయి అమ్మాయిని ప్రేమించాడు పాపం, మీరు ఒప్పుకోరు పాపం. నా అంతస్తు ఏమిటి, హోదా ఏమిటి? ప్రెస్ వాడు చెల్లి పెళ్లి చేసుకోవడం. పెళ్లి చేసుకోవడం ప్రేమ గుడ్డిదన్నారు కదండి మరి పాపం. ఇంకా నేను పిల్ల కూడా గుడ్డిగా లేదు. అంటే మీరు ఈ పెళ్లికి ఒప్పుకోరా? కాళ్ళలో కూడా ఒప్పుకోరు. ఒప్పుకోండి, నాకే. నేనున్నాను, రైలు ఉంది, రైలు పరిగెడుతుంది, నేను పరిగెడతాను, మధ్యలో తలకాయ మాత్రం పరిగెడతాను. మీ వాడు లేడు. అయ్యో నాయన, నా మాట వినరా? ఎలాగైనా సర్కార్ ఎక్స్ప్రెస్, మెయిల్, జనతా, బెంగళూరు ఎక్స్ప్రెస్, there are so many trains and trains. No, I am very sorry. నేను వస్తా. అవుతారా? ఏమండి ఏమండి, నా మాట విని పెళ్లి ఒప్పుకోండి. ఒక్కగానే ఒక కొడుకండి, నా మాట వినండి. ఎవరు? రండి, దయచేయండి.